హలో ఆల్ వెల్కమ్ టు పాజ్మా టాక్స్. ఈరోజు మీ ముందుకు డాకు మహారాజ్ రివ్యూ స్టారింగ్ బాలకృష్ణ గారు, ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, డైరెక్టెడ్ బై బాబీ కొల్లి. ఇంకా స్టోరీ లేని విషయానికి వస్తే చిత్తూరు జిల్లాలో మొదలవుతుంది ఈ డాకు మహారాజ్ కథ. అక్కడ కాఫీ ఎస్టేట్కి అధిపతి అయిన కృష్ణమూర్తి కొన్ని విద్యా సంస్థలు నడుపుతూ ఉంటాడు. అతనికి తన మనవరాలు వైష్ణవి అంటే ప్రాణం. ఆ మనవరాలు వైష్ణవికి ఎమ్మెల్యే త్రిమూర్తుల నుంచి ఒక ప్రమాదం ఏర్పడుతుంది. ఆ ప్రమాదవశాత్తు కృష్ణమూర్తి గారి డ్రైవర్ చనిపోతాడు. ఆ డ్రైవర్ ప్లేస్లో వచ్చిన డాకు మహారాజ్ ఆ పాపని ఎలా కాపాడాడు, అసలు ఆ పాపకి డాకు మహారాజ్కి సంబంధం ఏంటి, అసలు డాకు మహారాజ్ ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు డాకు మహారాజ్ సినిమా చూడాల్సిందే. డాకు మహారాజ్గా బాలకృష్ణ గారు జీవించేశారు. మిగిలిన ఆర్టిస్టులు కూడా వాళ్ళ పాత్రల మేరకు వాళ్ళు కూడా న్యాయం చేశారు. ఇంకా ఈ సినిమాకి మెయిన్ హైలైట్ అంటే మ్యూజిక్ అనే చెప్పాలి. తమన్ గారు బీజిఎంతో ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అయిపోయారు. ఇంకా ఈ సినిమా మెయిన్ హైలైట్స్ ఏంటంటే బాలకృష్ణ గారి ఎంట్రీ, ఇంటర్వెల్ అండ్ డాకు మహారాజ్ ఫ్లాష్ బ్యాక్ అండ్ క్లైమాక్స్. సో ఈ సంక్రాంతికి ఒక మంచి మాస్ సినిమా చూడాలంటే ఈ డాకు మహారాజ్ సినిమాకి వెళ్ళిపోండి.